సమాధి చేయబడి తిరిగి లేచిన ఒకే ఒక్క దేవుడు, మనుషులందరినీ పరలోక రాజ్యం చేర్చగలిగిన ఒకే ఒక్క దేవుడు యేసు క్రీస్తు మాత్రమే. ఎవరైతే ఆయన నామమందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారందరికీ రక్షణ ఉన్నది. యేసు క్రీస్తు నామములోనే రక్షణ, పాప క్షమాపణ, స్వస్థత ఉన్నదని బైబిల్ సెలవిస్తా ఉంది. ఈ మాటలు ఎందరైతే అంగీకరిస్తూ ఉన్నారో యేసు క్రీస్తు త్వరగా రాబోతూ ఉన్నారు. ఎవరైతే వారి పాపాలు ఒప్పుకొని విడిచిపెడతారో, యేసు క్రీస్తును నమ్మి బాప్తీసం వచ్చి యేసునందు విశ్వాసం ఇస్తారో వారందరికీ మోక్షం ఉన్నది, పరలోక రాజ్యం ఉన్నది, దేవునితో నిత్యము బ్రతికే జీవితం ఉన్నదని వాక్యం సెలవిస్తోంది. ఎవరైతే ఆ రక్షణ నిర్లక్ష్యం చేస్తారో, ఎవరైతే యేసు ప్రభును ధృవీకరిస్తారో వారందరికీ రెండవ మరణం ఉన్నది. అది అగ్ని ఆరదు, పురుగు చావదు. అక్కడ ఆరని అగ్ని ఉన్నది, అక్కడ ఆరని బాధ వేదన ఉన్నది అని వాక్యం సెలవిస్తోంది. కాబట్టి ఎవరైతే మోక్షానికి వెళ్ళాలి అని ఆలోచన ఉంటే మోక్షానికి మార్గం యేసు క్రీస్తు ప్రభు అని మాత్రం బైబిల్ సెలవిస్తా ఉంది. యేసునందు విశ్వాసం ఉంచిన వారు మాత్రం పరలోక రాజ్యానికి వెళ్తారు.